ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. ఆల్రెడీ పోలీసులు బైక్స్ ని, కార్స్ ని తనిఖీలు చేయడం మొదలు పెట్టేశారు. ఇవాళ ఉదయం లోకేష్ కాన్వాయ్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఒకవేళ మనం కనుక 50,000 కన్నా ఎక్కువ డబ్బుని క్యాష్ రూపంలో క్యారీ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా పట్టుకుంటారు. ఒకవేళ మన వద్ద వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే పర్లేదు. వ్యాలిడ్ ప్రూఫ్ అన్నది లేకపోతే మన డబ్బుని సీజ్ చేస్తారన్నమాట. మనం ప్రూఫ్ ని చూపించేంత వరకు మన డబ్బు వాళ్ళ వద్దే ఉంటుంది. అసలే పెళ్లిళ్ళ సీజన్, చాలా మంది బంగారం షాపింగ్ అని, ఆ షాపింగ్ అని లక్షల్లో డబ్బుని క్యారీ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు జాగ్రత్త. ఒకవేళ మీరు కనుక 10 లక్షల కన్నా ఎక్కువ డబ్బుతో దొరికారనుకోండి వ్యాలిడ్ ప్రూఫ్ లేకుండా, అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకవేళ పెళ్లి అనుకోండి, శుభలేఖని దగ్గరలో పెట్టుకోండి, ప్రూఫ్ ని చూపించండి, అప్పుడు పర్లేదు. అదే విధంగా మన ఏపీలో ఏ పార్టీ గెలవాలి, ఏ పార్టీ గెలుస్తుందో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్ వరకు క్యాష్ ని పెద్దగా క్యారీ చేయకపోవడమే మంచిది.